ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, అష్టమంలో రవి గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు కేతువు, ఆరింట కుజుడు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎక్కువ శాతం అవి సాగటము, పోస్ట్ పోన్లో ఉండడము, కొద్దిగంతా చికాకు పడేటువంటి అంశంగా మారుతుంది. కొన్ని సెటిల్ అయిపోతే మంచో చెడో బాధపడేది బాధపడుతున్నాము, అదేదో తేలిపోతుంది, ఇంకొక మార్గంలో వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనలు మీకుంటాయి. కానీ అటువంటి మంచి శుభవార్త వినటం కానీ, అటువంటి మంచి పరిష్కారం కానీ దగ్గరలో లభించకపోవచ్చు అన్న విధంగా ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడతాయి. చికాకు పడే అవకాశంగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన ముమ్మాటికి బాగుండకపోవచ్చు. వాళ్ళు చేయాలనుకుంది చేయడము, తత్సమ్మతమైనటువంటి అప్పులు, గొడవలు, చికాకులు మాత్రం మీ తలకి తీసుకొచ్చి తగిలించడము, ఈ విధంగా ఉండే అంశంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ వారము మంగళవారం రోజున, ఆదివారం రోజున నరదిష్టి తీసుకోండి. దుర్గాదేవి అమ్మవారి పూజలను చేయండి. ప్రత్యేకంగా ఆదివారం రోజున కాస్తంత పులిహార లేదా ఏదైనా నైవేద్యం అమ్మవారికి నివేదనగా సమర్పించి ఇది 10 మందికి ప్రసాదంగా పంచండి, మంచి జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. దీనివలన సంతాన పురోగతిని, ఆదాయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు ఉంటాయి, కానీ వ్యవహారాలలో మాత్రం ఏమాత్రం కదలిక ఉండదు. అయిన వాళ్ళతోటి, ప్రత్యేకించి తండ్రి గారితోటి వివాదాస్పదమైనటువంటి వివాదాలు పెరిగే అవకాశంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2.